వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తెలుసు కదా ఎవరు, చింటూ మాడాలి కొత్త అప్డేట్. సో మేమైతే ఈరోజు అడవిరాజు కంటెంట్ అనేది తీసినాము. సో వీడియో అయితే సాయి విలేజ్ కిడ్స్ లో ఉంటుంది. సో మొత్తం షూట్ ఎట్లా జరిగింది అని చెప్పేసి మొత్తం వీడియో అయితే తీసినాము. సో సాయి విలేజ్ కిడ్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన పేజ్ కూడా సపోర్ట్ చేయండి. సో ఉంటాం మరి. హలో హలో మైక్ టెస్టింగ్. ఈ రోజు అయితే మనము ఏం చేస్తున్నామంటే చింటు మోడల్కి హలో హలో మందైనా వస్తుంది వచ్చింది 97. గైస్ ఈరోజు అయితే మేము ఒక అడవిరాజుల యుద్ధం అనే ఒక షార్ట్ ఫిలిం అన్న ఒక స్క్రిప్ట్ చేయబోతున్నాము. ఆ స్క్రిప్ట్కు తయారు కావడానికి మొత్తం సిస్టమేటిక్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు రెడీ చేసేస్తున్నాము. మన చింటు మోడల్ పెద్దరాజు, ఈయన నడిపిరాజు. సో ఈ దీంట్లో పెద్దగా ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు తర్వాత చూపిస్తా. సో గైస్ పోయినాడు, వస్తాడు 5 నిమిషాలు. ఓకే. సో గైస్ అని వస్తుంది. ఇది తెల్లెంటికలు, ఎందుకంటే నేను అమ్మస రోజు పెట్టినా కాబట్టి తెల్లెంటికలు నేను వేయించిన స్టైల్ ముతయారు ఉంటది అని ఒక ముతయారు. అందరూ చుట్టుముట్టు వేపిస్తా, మధ్యలో వేపిస్తా. చిన్న ఉన్నప్పుడు నుంచి వేపిస్తా. మనం పుట్టినాక మా అమ్మమ్మ ఊళ్ళో బోర్ పడ్డది. పొలంలో బోర్ పడ్డాయి. 2 సంవత్సరాలు మా తాత చచ్చిపోయింది. అంటే ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు జరిగినాయి. నువ్వు పుట్టుడుతోనే బ్యాడ్ న్యూస్. నీ పుట్టినాకలా జనవందరం రోజే పుట్టినా నేను. జనవందరం రోజు పుట్టినావా? జనవందరం అయిపోయినాక పుట్టినావా? జనవందరం రోజు పొద్దున 11 గంటలకు పుట్టినా. నీ పుట్టానే బోర్ పడ్డాయి. జనవందరం నైట్ 12 గంటలకు వస్తుందిగా. నైట్ 12 గంటలకు అందరు నిద్రపోతారు అని చెప్పి పొద్దున జరుపుకుంటారు జనవందరం. ఓకే ఓకే ఓకే. నీకు తెలియదు, ఇంకా అప్డేట్ కాలేదు. సరే పాయింటా ఇది సిస్టమేటిక్ చేద్దాం. తమ్ముడు ఫోన్ పట్టుకో, జాగ్రత్త పెట్టుకో. 70,000 అది. ఇటు రాసాం ఇవి ఇట్లా తెప్పించి అబ్బా ఉల్టా పల్ట వేసుకోలేనా? మీ తాత మీ నాయన ఏ నాదేండి. ఇట్లా ఇప్పించాము. ఇట్లా ఇప్పుడు పాయింట్ ఇప్పడం జరుగుతుంది. ఇట్లానా? అదే పడదింగా కొనరా. అడవిరాజుల యుద్ధంలో మన చింటు మోడల్ తయారవడం విధానం ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోండి గాయస్. సెట్ తిప్పుతున్నా, 3 గుండెలు ఇప్పితే కథ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్. ఇది అరేబియన్ షర్ట్. అరేబియన్ షర్ట్ కాదు, దాని గుండెలు లేవు. నీ దొంగకోలు నొక్కుంది. ఇట్లా వాటికి మొలదారం పెట్టేద్దాం. మరి మొలదారం ముగ్గురు నిలిచిపోతుంది. అది ఇట్లా పెట్టినాక తర్వాత మీదికేని సుతీలు కట్టేద్దాం. మీదికేని కట్టేద్దాం రా. ఆగ్రా సుల్లిగా ఇట్లా పట్టుకున్నా. అడవిరాజుల యుద్ధంలో చింటు మోడల్ తయారు. జిమ్ పోవాలి ఒక 2-3 రోజుల నుంచి. జిమ్ పోయినాం అనుకో, సుల్లి గుచ్చకే ఉన్నది ఒకటే సుల్లి. అదే పోతున్నాయి. ముందు ఏం చేయలేదు సార్, దారం కట్టాలి. అట్లా కాదురా, ఇట్లా కట్టిన తర్వాత దారం మీదికి కడతాం. విసిపోతుంది. దారం ముందు కొమ్మలా కట్టాలి. నీకు ఆగ్రా. నువ్వు నీకు ఎందుకురా టెన్షన్, ఊరికే టైం వేస్ట్. ఎందుకు విసిపోతుంది? జరా ఇగో 50 పాడుకో. ఇట్లా కట్టుకొని హైదరాబాద్ పోవాలి. ముడ్డ అయితే అరే కడుపు కూర్చోవి. నాకు ఇట్లా పక్కల బొక్కల కూర్చున్నావు వారేను. ఇక్కడ ఇంకేం వారే సీమాలు ఉన్నాయి, దులుపుంటావు. సుల్లి కూర్చుంటాయి. సీమాలు ఉంటాయి, దులుపుంటాయి. ముద్ద కూర్చున్నా ఆవరాను కొమ్మ రాయి అరే మీ గుచ్చానికి రాకొచ్చిన వారు మీరు గుచ్చకుండా నాగమా కూర్చున్నారు, కడుపు కూర్చున్నారు. మరి వాళ్ళకేం తెలుసు కూర్చేది తెలుసు. బతుకపోకలా మొంట గఫలు వేస్తున్నాయిరా. ఇది వెనుక కూర్చాలి. వెనకాల దారంతో నెయ్యి ఉండే
ఫిట్ అయిందే మొల్దానం ఇక పట్ట తెగిపోతే మొల్దానం తోలు గుస్తే ఏం రావులాగా అదే అదే ఏ కూర్చోకుండే పైన వేసుకొని రాకుండా అయితే కింద గిద్ద పెద్ద అరే అంత ఒక్కనికేనా అంత మనం పెద్ద వేయకుండా చాలు చాలు ఇక ఎక్కువ చేయకుండా ఇది వెనకాల చూస్తాడు వెనక గిట్టమ్మా అది ఇక్కడ చాలు చాలు ఇక ఇంకెక్క పెట్టదు ఇంకెక్క పెడితే సుల్లి కూర్చుకుంటాయి కొబ్బరి తేపరా కొబ్బరి తేప నరేష్ అని చేయరు నరేష్ అని చేయాలి వారి బట్టలు దొక్కుతున్నావేం రా కాలేదా సిస్టమేటిక్ అడవి మనిషి ఈ కొత్త ఆపేట్ చింటు మోడల్ నోట్లో మొదటి గొడకేసి గుంతుతా చేతేస్తే మీద ఇప్పుడు అరే లడ్డు వాడు కూడా వేసాడు పెద్దరాజు వేస్తావారా వేస్తావా అట్లా వేస్తా అంటారు అట్లా అట్లా అనొద్దు డైరెక్ట్ వేయాలి వేస్తా అంటే అయిపోమరా పోహానికి కూడా తెంపరా ఒక కట్ట తెచ్చుకుంటా మంచిది ఆగ్రా నీ ఇంకా రెడీ కాలేవు తెచ్చుకుంటా లాడుకోండి రెడీ ఆ చేతిలో మైక్ పట్టుకో ఇప్పుడు లడ్డు చేయబోతున్నాడు అవి మనిషి అలో అర్ధ కిలో లడ్డు గుద్ద పావు కిలో చాలే కేక్ బావులాగా దిష్టి అయితే నీ దొంగ పొగల మొడ్డ ఉడమంటే ఇంకా రియల్ ఉడిపాడుతున్నా ఉడిపాటి అంటుంటారు నీకు అంత 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 పెద్ద మాట అన్నారా నీకు రేషిక ఇంకి పూసలు అయితే మస్తు అయితేరా ఇంకి పూసలు సరిపోతాయి చిన్నరాజు కదా చిన్నరాజు కాకుండా కూర్చోాలి అచ్చం కట్టెలు కూర్చుతున్నాయేమో ఆకలి ఇక చెప్పు బట్టు చిన్న బట్టుడు మన రాజ్యంలోకి ఎవరో బట్టలు వేసుకున్న వ్యక్తులు వచ్చారు మైక్ ఉందా చింటకనీత మైక్ తీసుకపోరా మాక్యాలోడా నీ మనకి మైక్ ఇప్పురా మైక్ తీసుకపోయి మాట్లాడరా ఇప్పుడు మాట్లాడుకో మైక్ తీసుకపోయి దేవుడు పుట్టిస్తే పుట్టిందా లంజోడు కూడా నెంగితే ఉండి నా లంజోడు శ్యామ్ గారు అట్లా మాట్లాడుతాడు అట్లా ఇంతకుముందు ఆడ అన్న చూడు అట్లా అనుకో కార్మిక్ ఎక్కానాలే అనుకో అనుకో ఇప్పుడు కార్ మీద ఎక్కడం జరుగుతున్నది గాయస్ సీఎంకే దా కామెరా గిడి తీసుకురా ఓరే ఓరే ఓర్రాయుడు కొత్త చింటు మోడల్ ఏం రోగం అయిందిరా గట్లా అడవి నాదే ఆకు పచ్చదనం నాదే హరితహారం నాదే నా హరితహారంలో చాలా మంది చెట్లు నరికేస్తున్నారు సహించలేడు సైలెంట్ గా ఉన్నా ఓకే ఇప్పుడు వైలెంట్ అయ్యే రోజు వచ్చింది ఓకే ఈ కొత్త చింటు మోడల్ వైలెంట్ అయితే ఓకే హరితహారం పచ్చ హరితహారం
పచ్చ హరితహారం అవుతుంది. శ్యామ్ నీకే చెప్తున్నా, కత్తులు తీసుకో, గడ్డపారాలు తీసుకో. ఒకప్పుడు చెట్లు నరికావు, ఇప్పుడు నీ పిచ్చలు నరుకుతున్నాం. ఓకే గెట్ రెడీ. రైట్. అడవి మనుషులు అన్న, ఓకే అడవి మనుషులు తమ్ముడు, ఓకే. సుల్లు పోసేయండి. ఎంత మందిది? ముగ్గురిది. వాళ్ళే ఈ ఊర్లో టార్గెట్, మెయిన్ టార్గెట్ వాడే. ఎందుకంటే చాలా హరితహారాలను చెట్లను నరికిస్తున్నాడు. చెట్లను నరికేసే గాలి లేదు, పన్ను లేవు, నీడ లేవు, ఈ భూకంపమే లేదు. రెండు ఈ భూకంపం రావడానికి సృష్టించడానికి వన్ ఆఫ్ ద రీజన్ శ్యామ్. ఎంతమంది? మైత్రి శ్యామల్ ఫ్రమ్ నారాయణ గేట్. ఓకే. వాడు చిన్న ఉన్నప్పుడే చెట్ల మీద ఉచ్చబోసేటోడు. 4 అని సుల్లి కోసేయాలి. ఎందుకు? ఈ చెట్ల వల్ల పండ్లు వస్తాయి, తెంగి తింటాడు. ఎంత? ఏంది? ఎంత? మొత్తం కోసేయాలి, గుద్దలా కోసేయాలి. సుల్లి అని నీకుందా? నాకున్నది. అడవి మనుషుల సుల్లు ఉంటది, ఏది? కానీ మనుషులే. ఎందుకు? వానికి చిన్నప్పటి నుంచి టార్గెట్. చాలా చెట్లను నరికాడు. ఇప్పుడు వాని చేతులు నరికే రోజులు వచ్చాయి. ఓకే. వాడు చిన్న చెట్లు పెంచితే నీళ్ళు వస్తాయి, పండ్లు వస్తాయి, రాళ్ళు వస్తాయి, లప్పలు వస్తాయి, అన్ని వస్తాయి. మనిషే బతుకుతాడు, కానీ అలాంటి చెట్లను నరికాడు. వాని చేతులు నరకాలి, వాని గుద్ద నరకాలి, వాని పేగులు నరకాలి, ముఖ్యంగా టోటల్ గా వాని బాడీనే నరకాలి. ఎందుకు? ఈ కొత్తపేట చింటు మాటలు ఆజ్ఞిస్తుండు. నా ఆగ్నేశాసం. హనుమంతరావుపేట ఆగ్నేశాసం. అంతే. ఇట్లో మీ కొత్తపేట చింటు మాటలు. సరేనా? అడవిరాజుల యుద్ధంలో మన చింటు మోడల్ను అడవిరాజును తయారు చేస్తున్నాము. పోతుంది కదా మళ్ళీ. అయిపోతుంది. పోకపోతే అట్లా ఉంటుంది. మీరు ఇష్టం మీకు ఇంకో రైట్ రైట్. లడ్డూకి గెటప్. రైట్. చేతులు దీనికి ఇప్తి పెట్టాలి. ఇప్తి పెడితే పోదు, బాడుకోపోతుంది. ఆయన పోదు, మొత్తమే పోదు. సాయన కొడుకు తిరిగి అయితే అడవిరాజుల యుద్ధంలో మన చింటు మోడల్ని రెడీ చేయబోతున్నాము. రైట్. మైత్రి సామెల్ వచ్చి మొడుగుడు. ఒకసారి ఎంటకు వస్తాం. ఎటు మాలరు జరా జరా ఎంటకు ఎంటకు మాల చూడు. రైట్. రైట్ రైట్. చింటు అడవిరాజుల యుద్ధంలో ప్రిపేర్ చేసిన చింటు మోడల్ కొత్తపేట్ ప్రిపేరింగ్. దారా అడవిరాజు. చూస్తున్నా నీకు ముఖం అంతా ఇటుకలు ఉన్నాయి. నీకు అదే కవర్ అంట. అయిపోయిందా? ఏ అడవిరాజు ఎక్కడ వెళ్తున్నావు? ఏంటి ఇటు దొబ్బు మొత్తం. అని స్పైడర్ మ్యాన్ మాస్క్ ఉంటుంది చూడే, ఆ 2000 తీసుకోవాలి. మనకి వీడియోలలో వర్కౌట్ అయితే ఏం చేస్తావురా? నేను మొన్న అడిగిన 3 నెలలు వ్యారంటీ అంట, కానీ దానికి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ మాట్లాడితే నొప్పి అయితే అంట. ముడ్డ అని చెప్పి నేను తీసుకుంటలేను.
రైట్ తెలియని కాదురా గిడ పెడదాం. మనకు అన్ని భాషలు వారి గుడ్డలు కూర్చోకరా ఏం ముచ్చిపోవురా గంటమా కూర్చోకుండా ముల్లా రైట్ రైట్ అందుకే కాడ 2-3 ఇచ్చిపోయినాయి. కాళ్ళకు పెట్టుకుంటా డిస్ట్ కాకుండా ఎడమ కాలు ఏదైనా కానీ పట్రా ఎడమకాలంటే ఏదో ఇదా లంచ కొడక రెండు కాల ఒరే ఒకటే ఒరే చెప్పింది అతిగా చేయకూడదు అతిత ఖచ్చితంగా చేయకూడదు నాకే అర్థం కాదు మళ్ళీ చెక్ వస్తాయి రే. నమస్తే చిన్నపల్లి రాజా చిన్నపల్లి రాజా ఒక్క నిమిషం చిన్నపల్లి రాజా మీ పెద్దపల్లితో మాట్లాడాలంటే ఏం చేయాలి పెద్దపల్లి రాజు నడిపల్లి రాజు దగ్గర కోని ముందు నడుపల్లి రాజు దగ్గర పోవాలి. మహారాజా చిన్నపల్లి రాజా మీ పెద్ద మనిషితో మాట్లాడాలని డాడీ కోవాలి నడుపల్లి రాజు దగ్గర ఎక్కడున్నా నడిపల్లి రాజా నడుపు వెళ్ళచ్చా ఓకే 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 నమస్తే నడిపల్లి రాజా గారు నడిపల్లి రాజా ఒక్క విన్నపం చెప్పండి మీ శాంతించు విన్నపం. శాంతించు నేను ఎప్పుడు శాంతించను ఎందుకు నడిపల్లి రాజా అగ్రహారంతో ఉంటాను నేను ఆ? అగ్రహారంతో ఉంటాను ఎందుకు నడిపల్లి రాజా మీ మనుషులు మా అడవిలోకి వచ్చి చాలా వృక్షాలను నరికేస్తున్నారు ఎందుకు ఒకసారి మేము చూసి మీ సుల్లి కోసేస్తాం ఇక యోలది ఎవరైతే ఉంటారో చెట్లు నరికేసే వాళ్ళు వాళ్ళది వాళ్ళదా ఆ. నడిపల్లి రాజా ఒక విన్నపం ఆ, మీ చెప్పండి. పెద్దపల్లి రాజు దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు మాట్లాడచ్చు కానీ వెళ్ళరా వెళ్ళరాదు నన్ను శాంతించి వెళ్ళురా కుక్క అను సరేనా నడిపల్లి రాజా గారు ఆ. జర కూరుగాండి మీ పెద్దపల్లి రాజు దగ్గరికి వెళ్ళొచ్చా నన్ను ఆగ్రమించు సందేహించు ఆ. కూల్ అని చెప్పు ఆ. అప్పుడే మా పెద్దపల్లి రాజు దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు ఒరే కుక్క. ఓర్పు కుక్క అట్లా రాని మనిషి ఎలా బ్యాక్గ్రౌండ్ భరపడుతున్నాడు డైరెక్ట్ కనిపిస్తే మంచిగా ఉండదు కదా అట్లా అని. నువ్వు ఇటుకొచ్చి తీరా. వాడు రాగానే కొంచెం పెట్టు మళ్ళీ. బాన్ చిటికెన్. బాన్ 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 1 2 3 స్టార్ట్. నమస్తే నడిపల్లి రాజు గారికి నమస్కారం. నమస్కారం నడిపల్లి రాజా శాంతించు. నేను ఎవ్వరికి శాంతించను ఆ. మీ మనుషులు ఉన్నారే మనుషులు కాదు మీ మనుషులు ఉన్నారే ఇప్పు. ఒకటి. మా అడవిలోకి వస్తారు తింటారు తాగుతారు పోతారు ఆ. వీరు బాటలు ఇక్కడనే పడేస్తారు చెట్లను నరికేస్తాను ఓకే. నేను ఎప్పుడు కూడా అగ్రహారంతో బిర్రెక్కిపోతూ ఉంటాను నడిపల్లి రాజా శాంతించు. నేను శాంతించాలంటే ఆ. నాకు కావాల్సింది చాలా ఉన్నది. మీ అడవిలోకి ఎవరైతే మిషన్ తీసుకొని వచ్చారో ఆ. మిషన్ తీసుకొని మళ్ళీ మీ బాటనే మీరు వెళ్ళిపోండి ఓకే. లేకరా నేను అస్సలకే శాంతించాను. అడిపల్లి రాజా నీ మొదటి పేరు ఏం పేరు? నా పేరు అడవిపల్లి రాజా ఆ. నడిపివాడిని. నడిపివాడివా? పెద్దవాడి దగ్గరికి వెళ్ళండి పెద్దవాడు- వాడు శాంతిస్తారు ఆ. నేను శాంతించాను మీ మనుషులకు ఆ. నా నుంచి దూరం వెళ్ళండి రా వారు కుక్క ఫు. ఓరి నీ అవ్వ. అందరికన్నా పెద్ద దొంగ నువ్వేనా? సారీ దొంగ అంట డేంజర్ గాని నువ్వేనా? నేనే డేంజర్ గాని ఆ. నేను వంశంలో పుట్టాను ఆ. మిమ్మల్ని సహించను ఆ. మా అన్నగారు సహిస్తారు ఆ. అక్కడ దగ్గరికి వెళ్ళండి రా వారు కుక్క ఒరే నువ్వు శాంతించినాకనే వెళ్ళాలంట లేకపోతే మీ అన్నగారు శాంతించారంట కదా నడిపిరాజా. నేను శాంతించాలంటే ఆ. మీరు ముందు అడవిలో నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడ? ఒక్కడు మాత్రమే మా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆ. నువ్వే వెళ్ళి మాట్లాడరా కుక్క. ఓరే కుక్కని ఎన్నిసార్లు అంటావురా మనిషి? నాకు కుక్క అని తప్ప మీకు మనుషులకు పేరు పెట్టి పిలవడం నాకు నచ్చదురా కుక్క. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు చావచ్చు. మామూలుగా ఓరు వారి చిన్నపల్లి రాజా మన అడవులకు మనుషులు వచ్చారంటారా ఈ చెట్లను ఈ గుట్టలు నరికేయడానికి. మనం తొందరగా వెళ్ళి మన పెద్ద అడవిపల్లి రాజా చెప్దాం పదా. చెడు నా ఏం కాదు 1 2 3 సరే నడుపల్లి రాజాను సరే నడు పెద్దపల్లి రాజు చిన్న నడిపల్లి రాజాను 1 2 3 యాక్షన్. పదా. సరే నడుపల్లి రాజా. నువ్వు ఇట్రా ఒక నిమిషం నువ్వు ఇట్రా. నేను వాడనా అనేది గలీజ్ ఉంటది. లేడా? ఇంకొక షాట్ ఇస్తాను ఇప్పుడు. నమస్తే నడిపల్లి రాజా ఏం చేస్తున్నావు అంటే ఇప్పటిదాకా 2 దుండగులు వచ్చారు
ఆడి దుండగుడు మొగ దుండగుడు ఇక్కడ వన్నారు ఇగో సోనా గారింది చూడు నీళ్ళ లెక్క ఇట్లాంటి కెమెరామెన్ పెద్ద పుల్ల చూడాలి 1 2 3 స్టార్ట్. నమస్తే పెద్దపల్లి రాజా. అరే కుక్కలారా మీరు మళ్ళీ వచ్చారా? అవును మహారాజా. ఎందుకు వచ్చారు మళ్ళీ? మహారాజా మీ గురించి తెలుసుకుందామని వచ్చాము. ఏం తెలుసుకుంటా మా గురించి? నువ్వు ఎలా ఉన్నావు అని చూసినా ఇట్లా ఉన్నాం. అరే అవేం యంత్రాలు తెచ్చారా మీరు? అవేం చేస్తున్నారు మీరు? అది వీడియో తీస్తున్నాం మహారాజా. మీరు పోలేరు అనుకో, చూసి చెప్తున్నా మీకు. ఇంట్లో నగరాలు ఎట్లా గెలికిస్తామని రాదు. పడే అక్కడ పడే. ఇగో ఒరే దుండగా ఇడికి పోతావా లేదా? నేను శాపం పెట్టా, నీ శాపం తీసి కెమెరా మీద చాలేసి ఇట్లా పట్టుకో. ఈయన కష్టగా అనగానే మేము వెళ్ళిపోతాం. అది టేక్ అవుట్ అయిపోతుంది కాదు. 1 2 3 స్టార్ట్. దుండగుల సారీ దుండగులు కాదు. అరే మానవ మృగాలారా మహారాజా. మహారాజా శాంతించు. అరే మానవ మృగాలారా వీళ్ళు పోతారా లేరా? పోతాం మహారాజా. శాంతి నువ్వు శాపం చేస్తాడు. ఏం చేస్తావు మహారాజా? మహారాజా దానికి ఏం చేస్తాడు? కొట్టుకుంటాడు. కొట్టిన తలిగింది. మలాస పడాలి. మలాస తీసుకోండి. దగ్గర పెట్టుకో. 1 2 3 స్టార్ట్. మహారాజా శాంతించు మహారాజా. అరే మానవ మృగాలారా మీరు మళ్ళీ వచ్చారా? అవును మహారాజా. పోతారా? నేను శాపం పెట్టాలా? లేదు ఒక డౌట్ మహారాజా. డౌట్ మహారాజా. పోతారా లేరా? తలగాలి పక్కల మొట్ట అట్లా తెలా ఇట్లాంటి కెమెరామెన్ పేరు పిల్ల పుల్ల సుల్లా అన్నీ మడి మడితో సుల్లాను దగ్గర నడుమడి వాళ్ళ పిల్లలు ఉండరు తలిందా? రాదు. ఇప్పుడు కొట్టు, దీనికి కెమెరా కొట్టు. 1 2 3 రెండు కపాలు లేవన్నా ఒకటి. అట్లా మొండిసులు అన్నది అన్న. కాను ఈ మహారాజు గుద్దల మొట్ట ఏం చేసింది లంజోడు కాను. కాను ముఖంలో సుల్లి లంచగొడక మనిషి గోదావరి నీ అక్రమాష్ ముఖంలో సుల్లి అంత బాడుకో నీ గుద్దల కట్టె పోసి కూస్తా. దార పాడుకోవు దార పాడుకోవద్దా చూసుకుందాం. దార పాడుకోవద్దా చెప్పురా దుండా కూడా ఇప్పుడు ఇంకెట్లా చేస్తుంది కొడతారా నమస్కారం చేస్తే. అది ఓరి చిన్నపల్లి రాజా, నీ కాలాల సుల్లి ఏమైందా నీకు? గట్ల కుంటుకుంటా పోతున్నావు. నా ఇష్టం, నేను ఎట్లా నడుస్తా, నీకేమైందిరా? అరే మనం ఉన్నదే అడవిలరా, మన పిల్లలు ఓడియారా? అట్లా కుంటుకుంటా పోతే నీకు మొట్ట ఉంచేది ఇస్తారా పిల్లను? మనకెందుకు ఇస్తారా పిల్లలు? మనకు అడవిలు ఉన్నాం రా, మన పిల్లలు దొరుకుడే కష్టం రా అంటే నువ్వు ఇంకా కుంటుకుంటా పోతున్నావు. నీకు పేచి రాస్తే తప్ప పిల్ల రాదురా నీ లైఫ్ లా. రాకపోయినా సరే నీకేమైతుంది? చెట్లకు తొర వేస్తున్నారా తావరా అడవిపల్లి రాజా?
అవును రా భయ్, నీకేమైతుంది సప్పుడు కాకుండా? మనం అడవిలో మనుషులం రా, మనం అడవిలో మనుషులం రా. మన పిల్లలు సామాన్యంగా దొరకరా, మన పెళ్లిలే కావురా. మన అడవిలో పిల్లలు ఎందుకు వస్తారు రా? నీకు పెంచిన తప్ప పిల్ల రాదురా నీ లైఫ్ లా, అర్థమైంది నారా చిన్నపల్లి రాజా, అట్లా నారా చిన్నపల్లి రాజా. నీ శాపం వేసా, నీ శాపం చల్లగా ఉన్నా కదా నీ సంకల నా తుల్లి. సప్పుడు కాకుండా అని తొక్కడం మన అటు కూర్చుంటారు. కాకి ఇష్టం ముడ కూడా పోతుంది. ఇక్కడ చూడు, మన నీకు బట్టతో తుడిచేసిన తుడిచేద్దాం మన ఆ చిన్నపల్లి రాజు మొత్తం పోయింది. మొత్తం తుడిచేసిన జర్రాగా. అరే నీ అంగీరా ఒక 5 నిమిషాల అరే నాకు తెలియదు మరి. ఇటు చూడు ఇక ముఖం అది తీసుకురా, బట్ట తీసుకురా, ఇప్పుడు పోతుంది. తీసేస్తుంది అయిపోతుంది. నేను అప్పుడే ఆగే పోతుంది. నువ్వు ఎత్తేస్తాడు. నాకు మొత్తం మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఏం శని ఉంది నీకు? కోడి కడగమన్నారా మరి నీకు? ఊరు మొత్తం అయింది రసీదు. జర్రాగా దిగ వెళ్ళిండి అప్పుడే. ఆఫీస్లో తోడు గుర్తోటాడు ఈరోజు. సిటీ గారు రాలేదు ఈరోజు, ఆప్షన్. మెకానిక్ అండి, మెకానిక్ ముఖం కూడా ఉన్నదేమో. నేను అక్కడ తెల్ల అయితేనే తెల్ల వస్తా. ఇది ఖచ్చితంగా కర్ర అవుతా. మా ఊరు అయితే 3 రోజుల కర్ర అవుతా. మీ ఊర్లో అయితే మా ఊర్లో కావాలి అసలు.